ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా శానిటేషన్ సిబ్బందికి చేనేత భద్రతా పరికరాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన కమిషనర్ శేషన్న. నంద్యాల అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మిత, మహిళల భద్రతపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని హెచ్చరిక. సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత సృష్టి, అగ్గిపెట్టలో ఇమిడే 200 గ్రాముల ఇక్కత్ పట్టుచీర భ్రమరాంబ అమ్మవారికి సమర్పణ. నంద్యాల ప్రధాన లింగేశ్వర స్వామి ఆలయ హుండీ కానుకల లెక్కింపు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో 1.48 లక్షల ఆదాయం. సచివాలయాల్లో ఓటర్ జాబితా సవరణకు ప్రత్యేక కౌంటర్లు, ప్రతి అర్హుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్న డిప్యూటీ కలెక్టర్. జూలై 15 నుండి శూన్యమాసం ఆషాఢం ప్రారంభం, శుభకార్యాలకు బ్రేక్, దైవ చింతనకు అత్యంత శ్రేష్టమంటున్న పండితులు. ఆలగడ్డలో బస్సుల కొరతతో విద్యార్థుల అవస్థలు, అదనపు బస్సులు నడపాలంటూ డిపో మేనేజర్కు ఏవీఎస్ వినతి పత్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందికి భద్రతా పరికరాలు పంపిణీ చేసి ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న చేతుల మీదుగా సిబ్బందికి గ్లౌస్, మాస్కులు, ఇతర భద్రతా పరికరాలు అందించారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించేందుకు వైద్య బృందం ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడారు. స్వచ్ఛత కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న శానిటేషన్ కార్మికుల సేవలు అమూల్యమని అన్నారు. వారి భద్రత, ఆరోగ్యం పరిరక్షణ కూడా మున్సిపాలిటీ బాధ్యతలని స్పష్టం చేశారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం భారతదేశం అంతటా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం జరుగుతోంది. దీని ద్వారా పట్టణాల్లో శానిటేషన్ కార్యక్రమాలు చక్కగా జరగాలి. ఆ కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ర్యాక్ పిక్కర్స్ కావచ్చు, వీళ్ళ యొక్క సంక్షేమాన్ని కూడా గమనించాలి. వాళ్ళకు అవసరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులను గమనించాలి. వాళ్ళకు అవసరమైనటువంటి సేఫ్టీ కిట్స్ అందించాలి వాళ్ళకు టైంకు. అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏమైనా ఉంటేగా అవి కూడా చేయాలని చేసి ఈరోజు ఒక ప్రోగ్రాంలో వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు కానీ, ర్యాక్ పిక్కర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మేము ఇక్కడికి పంపించి నమస్తే ప్రోగ్రాం ద్వారా అలాగూ సేఫ్టీ కిట్స్ ఇస్తున్నాం. అలాగే అంకరెడ్డి డాక్టర్ గారు వీళ్ళందరినీ కూడా ఒకసారి పరీక్షలు చేసి
నంద్యాల అదనపు పోలీసు అధికారిగా సుస్మిత ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టే ముందు మహానంది దేవస్థానంలో వేద పండితుల ఆశీర్వచనం పొందిన ఆమె అనంతరం అధికారికంగా పదవిని స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఆమెకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. పోలీసు అధికారులు సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుస్మిత మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో జీరో టాలరెన్స్ విధానం పాటిస్తామని పేర్కొన్నారు. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति। श्री महानन्दीश्वर स्वामी परिपूर्णानुग्रह प्रसाद फलसिद्धिरस्तु। राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय प्राप्तिरस्तु। నంద్యాల తాలూకు సర్కిల్కి వస్తుంది రూరల్ సర్కిల్ 3 టౌన్ సి వేణుగోపాల్ 3 టౌన్ సి సుధాకర్ రెడ్డి మేడం బోస్పాడ్ మేడం ఎస్ఐ నంద్యాల రూరల్ సర్కిల్ కింద వస్తుంది మేడం బోస్పాడ్ రామ్మోహన్ రెడ్డి నంద్యాల రూరల్ సర్కిల్కి వస్తుంది. రూరల్ సర్కిల్ యూపీఎస్ రూరల్ సర్కిల్ తాలూకా సురేష్ టూ డేస్ అయిపోయింది. మేడం చెప్పాలి. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది నవంబర్లో అక్కడ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చోరీ సొత్తు రికవరీ బాధితులకు అప్పగింత బాధ్యత చేతులలో కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా ఆమె ఇక్కడ బాధ్యత యువతులకు ఒక ఆశ. లాభం పట్టిన తల్లి కష్టాన్ని చుట్టూ పెరిగిన సుస్మిత రామనందన్ అడ్డంకులను అధిగమించి పోలీసు పర్యటనకు సారథ్యం వహించే స్థాయికి ఆమె చేరుకున్న ప్రయాణం ప్రతి ఒక్కరికి ఆలోచింపజేస్తుంది. సాధారణ వ్యవస్థ అందరికీ నమస్కారం అండి. నేను సుష్మిత ఐపీఎస్. ఈరోజు నంద్యాల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్నాను. గోయింగ్ అహెడ్ మనం ప్రివెంటివ్ పోలీసింగ్ అండ్ ప్రొయాక్టివ్ పోలీసింగ్లో అటెన్షన్ ఇచ్చి ఈ క్రైమ్ ప్రివెన్షన్లో ఎక్కువ ఫోకస్ పెడతాము అని చెప్తున్నాను. ఐ ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ పబ్లిక్ ఆఫ్ నంద్యాల ఆల్సో. థ్యాంక్ యూ. శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ దేవికి అరుదైన పట్టు చీరను సమర్పించి చేనేత కళాకారుడు ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు విజయ్ కుమార్ రూపొందించిన ఈ ప్రత్యేక పట్టు చీరను దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడుకు అందించారు. సాంప్రదాయ ఇక్కత్ నమూనాలో మగ్గంపై నేసిన ఈ చీర విశేష ఆకర్షణగా నిలిచింది. 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, కేవలం 200 గ్రాముల బరువుతో రూపొందించిన ఈ చీర ప్రత్యేకత కలిసిందిగా నిలిచింది. పెద్ద అగ్గిపెట్టెలో కూడా సరిపోయేలా రూపొందించిన కళాకారుడి నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సాంప్రదాయ చేనేత కళను ప్రోత్సహించే దిశగా ఇలాంటి వినూత్న ప్రయత్నాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రధాన లింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు సమర్పించిన హుండీ కానుకల్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో పారదర్శకంగా లెక్కించారు. ఆలయ చైర్మన్ చలం బాబు ఆలయ అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ లెక్కింపులో మొత్తం 1,48,596 ఆదాయం వచ్చినట్టు తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో భక్త మహిళలు కూడా పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఆలయ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుండటంతో భక్తుల రాకపోకలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఆలయంలో సదుపాయాలు మెరుగుపడడంతో భక్తుల సంఖ్య అధికమవుతోందన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చలం బాబు మాట్లాడారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నామని తెలిపారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, హుండీ ఆదాయం కూడా ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధితో భక్తుల విశ్వాసం పెరుగుతుండడం విశేషం. సూర్యప్రభ, చంద్రబాబు, నాగమయ్య అన్నీ ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానందీశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవస్థానం అధికారులు, ఇన్స్పెక్టర్ గారు మరియు అర్చక స్వాములు, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు, పట్టణంలోని సేవకులు హుండీ లెక్కింపులు సహాయకంగా చేయడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు గత సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన కార్తీక మాసం అనంతరం లెక్కించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అనగా 6 నెలల కాలం పాటు హుండీ లెక్కింపు జరగడం జరిగింది. దాదాపు భక్తుల సహాయ సహకారాలతో 1,48,596 రూపాయలు దేవస్థానానికి ఈ 6 నెలలకు ఆదాయం రావడం జరిగింది. ఇక్కడ నుంచి పండుగలు ప్రారంభమవుతాయి కాబట్టి శ్రావణ మాసం నుంచి తిరిగి మరి శివరాత్రి అయిపోయేంత వరకు హుండీ లెక్కింపు ఉండదు కాబట్టి తిరిగి ఈ 6 నెలల కాలంలో ఇంకా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుందనేది మేము భావిస్తున్నాము. శ్రావణ మాసంలో భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం పాటు అమ్మవారికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హుండీ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాము. ప్రతి అమావాస్యకు దేవస్థానంలో భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. అదేవిధంగా సోమవారం సాయంకాలం పల్లకి సేవ అనంతరం అల్పాహార వితరణ ఉంటుంది. తప్పకుండా ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొనాలని కోరుకుంటున్నాము. మూలసాగరం నందు వెలిసి ఉన్న శ్రీ ప్రథమానందేశ్వర స్వామివారి దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ 2025 డిసెంబరు 12వ తారీఖు నుండి ఈరోజు వరకు వచ్చిన కానుకలను లెక్కింపు చేయడం జరిగింది. ఈ హుండీ లెక్కింపులో 1,48,596 రూపాయలు దేవస్థానానికి హుండీ ద్వారా ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చలంబాబు గారు, అలాగే కార్యనిర్వహణాధికారి చంద్రుడు గారు, అర్చక స్వాములు మరియు నంద్యాల పట్టణంలో ఉన్న వివిధ సేవా సమితి సభ్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా పాల్గొని ఉన్నారు. నంద్యాల పట్టణంలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వీకరించడం జరిగిందని ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రతి సచివాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఆయన వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకున్న వారు సంబంధిత బిఎల్ఓలను సంప్రదించి అవసరమైన ఫారాలు సమర్పించాలని సూచించారు. ప్రతి అర్హుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేము జూన్ 5 నుంచి 14 వరకు ఇన్విటేషన్ ఫామ్ని పంపిణీ చేయడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ యాక్టివ్గా పాల్గొనడం జరిగి ఇన్విటేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మేము ఫైనల్ డ్రాఫ్ట్ రోల్ 21 ప్రకటించడం జరుగుతుంది. ఎనీ అభ్యంతరాలను ఓటాకు చూసుకోవచ్చు. మీరు ఓటాకు ఉందా లేదా అనేది గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర పబ్లిష్ చేయడం జరుగుతుంది. మీరు వెరిఫై చేసుకుని ఓటాకు లేని వాళ్ళు కానీ కొద్దిగా అభ్యంతరం తెలియజేస్తే మేము 21 నుంచి
అన్ని అభ్యంతరాలకు ఒక నెల ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు తీసుకోవడం జరుగుతుంది. అభ్యంతరాలను పరిశీలించి మళ్ళీ ఓటర్కు కల్పించడం జరుగుతుంది. కొత్త ఓటర్స్ 1/7/2026 వరకు ఎవరైతే 18 ఏళ్ళు నిండినారో ఫామ్ 6 ఆల్రెడీ కలెక్ట్ చేశాము. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ ఆన్లైన్లో కానీ ఫిజికల్ కానీ మా బిఏలోకి ఇవ్వచ్చు. దాన్ని కానీ కన్సిడర్ చేసి ఓటర్కు కల్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశాన్ని నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఆషాఢం మంచిది కాదని భావన చాలా మందిలో ఉంది. ఈ మాసంలో వివాహాలు ఇతర శుభకార్యాలు జరపడానికి ఇష్టపడరు. అయితే దైవారాధన, జపం, తపస్సు, వ్రతాలు, గురు పూజలకు మాత్రం ఈ మాసం అత్యంత శ్రేష్టమైంది. ఈ సమయంలో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. వర్షాల కారణంగా ప్రయాణాలు, శుభకార్యాల నిర్వహణ కష్టంగా ఉండేది. అందుకే ఈ నెలలో శుభకార్యాలకు విరామం ఇచ్చారు. అంతే తప్ప ఆషాఢం చెడ్డదని కాదు. సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢం జూలై 15 పాడ్యం నుండి ప్రారంభమై ఆగస్టు 12 అమావాస్యతో ముగుస్తుంది. ఆషాఢంలో సూర్యుని గమనం వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, తలనీలాలు తీయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ మాసంలో దేవతలు నిద్రావస్థకు చేరుకుంటారు. అందువల్ల ఈ సమయంలో చేసే శుభకార్యాలకు దైవ ఆశీస్సులు లభించవని నమ్ముతారు. ఆషాఢం నెల రోజుల పాటు కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండేలా జాగ్రత్త పడతారు. అత్త కోడలు ఎదురు పడకూడదని, ఒకే గడప దాటకూడదని ఆచారం కూడా ఉంది. శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నంద్యాల రేపు రోజు నుంచి అంటే 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభ కార్యక్రమాలు అనేవి నిర్వర్తించరు. అంటే పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, ప్రతిష్టలు కానీ, భూమి పూజలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉండవు. కానీ తర్వాత బాడిగిండ్లు కానీ, తర్వాత ఏదైనా వ్రతాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ మాసమంతా కూడా చేసుకోవచ్చు. కావున భక్తులందరూ కూడా గమనించి ఈ ఆషాఢ మాసము మనం ఫస్ట్ నుంచి కూడా ఇటువంటి శుభ కార్యక్రమాలకు ఆచరణ చేయించాలన్నమాట. కాబట్టి ఈ ఆషాఢ మాసం అంతా కూడా అభిషేకాలకు కానీ, దేవతా దర్శనాలకు కానీ ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆలగడ్డ పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల మరియు కళాశాలకు వెళ్లే విద్యార్థులు బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్ర విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన చెందారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యదర్శి లఘు కార్తిక్ ఆధ్వర్యంలో ఆలగడ్డ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం సమర్పించారు. విద్యార్థుల రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో సమయానికి విద్యా సంస్థలకు చేరుకోవడం కష్టమవుతుందని పేర్కొన్నారు. వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు సమస్య ఏందనేది. ఆలమూరు, కృష్ణాపురం, పెద్ద కమ్మూరు, చిన్న కమ్మూరు, జంగాలపల్లి కోసం మనకు సాయంత్రం 6 అవుతుంది. మార్నింగ్ పూట కూడా 6:15 వస్తుంది. కొంచెం ఇంకోటి ఎస్విఆర్ సైడ్ ఐరన్మెంట్ మీద బస్సు సాగుండు టైం లేట్ అవుతుంది అన్న. ఇట్లా పని 8 అవుతుంది నైట్. అది కూడా కొంచెం ఇష్యూ ఉంది, ప్రాబ్లమ్స్. మా దున్నిపాడు పార్టీలో బస్సు ఇష్యూస్ చాలా మంది. ఆ రూట్కి దగ్గర ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. సార్ దానికి సపరేట్ ఏమైనా బస్సు మీరు భాగ్యనగరం వరకు సార్ భాగ్యనగరం హై స్కూల్కు పోతా ఉన్నారు. ఇంకోటి సార్ మిట్టపల్లెకు విద్యార్థి బస్సు, ఇది విద్యార్థి బస్సు ప్రయాణికులు 2 ఒకటి సార్. ఇద్దరు ఒకేసారి అందరూ ఎక్కుతాం. ప్యాసింజర్, విద్యార్థులు మొత్తం ఒకే బస్సులోనే ఎక్కుతున్నారు. ప్యాసింజర్ సీట్లు తీసుకుంటున్నాను, విద్యార్థులకు అసలు సీట్లు ఉండవు. వాళ్ళు డోర్లో ప్రయాణిస్తున్నారు. అది కూడా ఒకసారి మార్నింగ్ ఈరోజు ఆర్డబ్ల్యూఎన్ బస్సు కూడా మనకు ఆగిపోయింది సార్. ఫిట్నెస్ లేకుండా బస్సు ఉంది సార్. కొంచెం దాని మీద కూడా మనం సాయిబాబా గుడి దగ్గర
నా పేరు కార్తిక్, ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలో ఉన్నటువంటి డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం సార్ గారికి విద్యార్థి బస్సులపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము కొన్ని కళాశాలలు మరియు పాఠశాలలకు వెళ్ళినప్పుడు విద్యార్థులు ప్రధానంగా మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏంటంటే, ఈరోజు విద్యార్థి బస్సులు చాలా ఇబ్బంది పడుతున్నామన్న. మార్నింగ్ టైం అయితేనేమి, ఈవినింగ్ టైం అయితేనేమి మాకు చాలా ఇబ్బందిగా ఉంది, బస్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. ఈరోజు మేము మార్నింగ్ 6కు కాలేజెస్కి వస్తే మళ్ళీ ఈవినింగ్ 8 అవుతుందన్న. మాకు చాలా బస్సు సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆలమూరు అయితేనేమి, మిట్టపల్లి అయితేనేమి, ఈరోజు కృష్ణాపురం అయితేనేమి, జంగాలపల్లి అయితేనేమి, ఈరోజు నంద్యాల రూట్లో ఆయలూరు మెట్ట దగ్గర కూడా స్టూడెంట్స్కు బస్సు ఆపడం లేదని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. ఇంకోటి భాగ్యనగరం బస్సుల మీద కూడా డిపో మేనేజర్ సార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ గారు మనకు అనుకూలంగా స్పందించి విద్యార్థి బస్సులను వెంటనే వేస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. విద్యార్థి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం. రైట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా శానిటేషన్ సిబ్బందికి చేనేత భద్రతా పరికరాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన కమిషనర్ శేషన్న. నంద్యాల అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మిత, మహిళల భద్రతపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని హెచ్చరిక. సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత సృష్టి, అగ్గిపెట్టలో ఇమిడే 200 గ్రాముల ఇక్కత్ పట్టుచీర బ్రహ్మరంభ అమ్మవారికి సమర్పణ. నంద్యాల ప్రధాన లింగేశ్వర స్వామి ఆలయ హుండీ కానుకల లెక్కింపు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో 1.48 లక్షల ఆదాయం. సచివాలయాల్లో ఓటర్ జాబితా సవరణకు ప్రత్యేక కౌంటర్లు, ప్రతి అర్హుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్న డిప్యూటీ కలెక్టర్. జూలై 15 నుండి శూన్య మాసం ఆషాఢం ప్రారంభం, శుభకార్యాలకు బ్రేక్, దైవ చింతనకు అత్యంత శ్రేష్టమంటున్న పండితులు. ఆలగడ్డలో బస్సుల కొరతతో విద్యార్థుల అవస్థలు, అదనపు బస్సులు నడపాలంటూ డిపో మేనేజర్కు ఏవీఎస్ వినతి పత్రం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.